ఓ చిన్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద తుఫాన్ క్రియేట్ చేస్తుంది. అదే తేజ సజ్జా మూవీ మిరాయి. అంతా ఇది మరో హనుమాన్ లేదు మరో కాంతారా అంటుంటే ఇంకొందరు ఫ్యాంటసీ జోనర్ లో మరో కేజీఎఫ్ అనిపించుకుంటోంది మిరాయి. ఇది లేటెస్ట్ షాకింగ్ టాక్. ట్రైలర్ వచ్చినప్పుడు చాలా మందికి నచ్చలేదు, కానీ సినిమా చూసాక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. రామ్ గోపాల్ వర్మ అయితే బాహుబలి తర్వాత యునానిమస్ గా అంత మెచ్చుకున్నది మిరాయినే అనేశాడు. ఇదేం విచిత్రమో, ఇలాంటి కథలు తేజ సజ్జకే ఎందుకు పడుతున్నాయి? తనకే ఈ రేంజ్ హిట్లు ఎందుకు దక్కుతున్నాయి? ఇప్పుడు ఈ ఏడాదికే తొలి సూపర్ హీరో హిట్ ఇదే అంటున్నారు. మలయాళం నుంచి కొత్తలోక ఇలానే హిట్ అయింది. కాకపోతే మిరాయ్ కత్తితో తేజ సజ్జా కోసి కారం పెడుతున్నాడనే టాక్ మార్కెట్ ని షేక్ చేస్తోంది. అంతగా ఇందులో ఏముంది? టేక్ ఎ లుక్. మిరాయి మూవీ మైండ్ బ్లాంక్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హనుమాన్ కార్తికేయ 2ని మించిపోయిన టాక్తో కిక్కిస్తున్న మూవీ. ట్రైలర్ వచ్చినప్పుడు నార్త్ ఇండియా ఫ్యాన్స్ కోసం ఇలా దేవుడు దయ్యం అన్న కాన్సెప్ట్లతో వరుస కట్టి సినిమాలు తీస్తున్నారని కామెంట్ చేశారు. హనుమాన్, కాంతారా, కార్తికేయ 2 ఇవన్నీ నార్త్ ఇండియన్ ఆడియన్స్ వల్ల పాన్ ఇండియా రేంజ్ హిట్లయ్యాయి. కాబట్టి మళ్ళీ తేజ సజ్జా ఈ మూవీ చేశాడన్నారు. కట్ చేస్తే కార్తికేయ 2, కాంతారా, హనుమాన్ని మించేలా రెస్పాన్స్ తెచ్చుకుంది మిరాయ్. మొత్తంగా ఎలా ఉందో ఒక లైన్లో చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ హదుర్స్, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్లు అవి కొంత ల్యాగ్తో ఫ్లాట్గా సాగాయి, కానీ క్లైమాక్స్తో గూస్ బంప్స్ తెప్పించారు. గ్రాఫిక్ వర్క్ మాత్రం బాహుబలి రేంజ్లో ఉందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఓ దైవంశతో కూడుకున్న మూవీని వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మ మెచ్చుకోవటం. బాహుబలి వచ్చినప్పుడు ఎలా అయితే యునానిమస్గా జనాలంతా మెచ్చుకున్నారో, ఆ తర్వాత మిరాయిని ఏ వంక పెట్టకుండా అంత మెచ్చుకుంటున్నారన్నాడు వర్మ. ఇక ఈ మూవీ కథ చెప్పాలంటే, అశోకుడి 9 పుస్తకాలు, వాటిని కాపాడే 9 మంది యోధులు, వాటిని దక్కించుకునే విలన్, తనని ఆపేందుకు మిరాయ్ అన్న ఆయుధం సొంతం చేసుకునే హీరో. ఆ తర్వాత ఏం జరిగిందనేది బేసిక్ స్టోరీ లైన్. ఓ రకంగా ట్రెజర్ హంటర్, మరో రకంగా కల్కి, ఇంకో రకంగా చూస్తే హనుమాన్. ఇలా చాలా మూవీల్లో పాత్రల్లో సిచ్యువేషన్స్తో పోలినట్లుండే సీన్లు కనిపించినా వాటికన్నా బెటర్గా ఉండటంతో జనాలు కనెక్ట్ అయ్యారు. ఇక అవతార్ స్టైల్లో పక్షికి, మిరాయికి ఓ మనిషి కనెక్ట్ అవ్వటం అన్న కాన్సెప్ట్ ఇక్కడ జనాలకు చాలా కిక్కిస్తోంది. గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్నింటికీ మించి హీరో తేజ సజ్జాతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా గుర్తింపు దక్కడం, శ్రియా శరణ్తో పాటు సపోర్టింగ్ రోల్స్లో అంతా దుమ్ము దులపటం, ఇలా అన్నీ ఈ మూవీకి కలిసి వచ్చాయి. ఏదో రాజమౌళి మూవీ లేదంటే సందీప్ రెడ్డి వంగ సినిమాకు వచ్చినట్టు రెస్పాన్స్ వస్తుంది. కాంతారా, కార్తికేయ 2 హనుమాన్ని మించే బ్లాక్ బస్టర్గా మొదటి ఆటకే వసూళ్ల వేట షురూ చేసింది మిరాయ్.